హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మేము రీసెంట్గా నల్గొండ వెళ్ళాము ట్రైన్లో. అక్కడ వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో ఒక చిన్న మ్యూజియం టైప్లో ఒకటి కనబడింది. అది ఇంట్రెస్టింగ్గా ఉండి నేను ఈ వీడియో చేస్తున్నాను. నల్గొండ రైల్వే స్టేషన్ ఎగ్జిట్ వైపు వెళ్ళగానే మాకేం కనబడిందంటే, అక్కడ నంది స్టాచ్యూ కనపడింది. అది 8th సెంచరీదంట. 8th సెంచరీ ఏడి అని రాశారు. అండ్ ఈ నంది స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనకు శివాలయాల్లో ఎక్కువగా నల్లరాతి నంది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఎర్రరాతి నంది విగ్రహం అనేది కనబడుతుంది. ఇది చాళుక్యులు 8వ శతాబ్దంలో ఇది నిర్మించినట్టు ఇక్కడ రాసున్నారు. తర్వాత కాయిన్ ఆఫ్ మహాతలవర ఆఫ్ శాతవాహన ఈరా అని రాసింది. అంటే శాతవాహన కాలంలో మహాతలవర అని పేరుతోటి ఒక కాయిన్స్ అనేవి అప్పట్లో చలామణిలో ఉండేవని మనకు తెలుస్తుంది. ఆ పక్కనే మనకు కాయిన్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన ఈరాని ఇంకోటి కనిపిస్తుంది కాయిన్. అది కూడా గౌతమిపుత్ర శాతకర్ణి అని ఒక సినిమా కూడా వచ్చింది కదా, బాలకృష్ణ తీశారు. ఆ గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఆ కాయిన్స్ అనేవి చలామణిలో ఉండేవి అని మనకు తెలుస్తుంది. దాని మీద ఏం రాసింది అని చదవడానికి ట్రై చేశాను. ఫస్ట్ అయితే కాయిన్ ఆఫ్ మహాతలవర ఆఫ్ శాతవాహన ఈరా అనేది చదివినప్పుడైతే అది లోహం వచ్చేసి రాగితో చేశారంట. చతురస్రాకారంలో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే గుర్రం బొమ్మ ఉంటుంది. అండ్ రివర్స్ వైపు చూస్తే అక్కడ మనకు లైన్ డయాగ్రామ్ అనేది కనబడుతుంది. ఆ లైన్ డయాగ్రామ్ ఏంటంటే నంది పాదం యొక్క చిహ్నం అంట అది. అంతేకాకుండా ఇవి రాజుల కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సామంతులు, మంత్రులు, ఇలాంటి వాళ్ళ గురించి ఈ కాయిన్స్ అనేవి అప్పట్లో చలామణిలో ఉండేవి అని చెప్పి రాసున్నారు ఇక్కడ. తర్వాత కాయిన్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన ఈరా అని అంటే అది కూడా చదివాను ఏముంది అక్కడ అని. ఇది శాతవాహనుల కాలంలో ఈ కాయిన్స్ ఎలా చేశారంటే సీసం అనే లోహంతో ఈ కాయిన్స్ని తయారు చేశారు. ఇవి కూడా చతురస్రాకారంలో ఉంటాయి. నాణెం ముందు వైపు వచ్చేసి ఎడం వైపు తిరుగున్న ఏనుగు బొమ్మ ఉంటుంది. దాంతోపాటు రాణో గౌతమి పుత్ర శాతకర్ణి అని కూడా రాసుంటారంట. అండ్ నాణెం వెనక వైపు చూసినట్టయితే అక్కడ 2 వరుసలు గుండ్రటి వలయాలతో చుక్కలను కలిపినట్టుగా ఉంటుందంట. సో ఇది రాజులకు సంబంధించిన కాయిన్ అనేది అర్థమవుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన పేరు మీద ఈ నాణెం అనేది ఉంటుంది. అంటే మనకు ఇది హయ్యర్ వాల్యూ ఉన్న కాయిన్ అని మనం అనుకోవచ్చు. ఇంతకుముందు మంత్రుల పేరుతో ఉన్న కాయిన్స్ అయితే తక్కువ వాల్యూ ఉండేవి అనుకుంటాను. ఇది రాజుల పేరు మీద ఉన్న కాయిన్ కాబట్టి దీనికి వాల్యూ ఎక్కువ ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. దీని మీద ఏ భాష ఉండేదంటే బ్రాహ్మీ లిపిలో, ప్రాకృత భాషలో దీని మీద అక్షరాలు అనేది రాశారు. అప్పట్లో తమిళ్, తెలుగు, కన్నడ ఇలా ఇన్ని భాషలు కాకుండా అన్నిటికీ ఒకే భాషలాగా ప్రాకృత భాష అనేది ఉండేదంట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పాట్ విత్ స్పౌట్ అండ్ రింగ్ స్టాండ్ అనేవి 2 కనబడ్డాయి. పురాతన కాలం నాటివి. ఇవి బృహత్ శిలాయుగానికి సంబంధించిన వస్తువులు అనమాట. అంటే మెగాలిథిక్ పీరియడ్ అంటారు. బిఫోర్ క్రైస్ట్ 1000 అండ్ 300 ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా అంటారు. 1000 BC to 300 AD అనేది దీని పీరియడ్ అనమాట. ఆ టైంలో ఆ సివిలైజేషన్లో ఇవి వాడేవారు అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అక్కడ ఏం కనబడిందంటే బ్లాడ్ అండ్ పాయింట్, నియోలిథిక్ సెల్ట్ అనేవి కనబడ్డాయి. ఇవి మీసోలిథిక్ పీరియడ్, మధ్యరాతి యుగం అంటే క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరం నుంచి 3,000 సంవత్సరం వరకు వాడిన వస్తువులు ఇవి. నియోలిథిక్ సెల్ట్ అని అలా 2 వస్తువుల్లా కనబడ్డాయి ఇవి. అండ్ నియోలిథిక్ పీరియడ్ 3000 BC to 1000 BC, నూతన శిలాయుగము పూర్వం 3000 నుంచి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం వరకు ఇవి వాడేవారు అప్పటి మనుషులు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇవన్నీ గట్టిగా ఉన్న వస్తువులని పగలగొట్టడానికి, అలాగే ఆహారాన్ని దాచుకోవడానికి ఇలాంటి వస్తువులు ఆ కాలంలో వాడేవారు. ఇక్కడ చూసినట్టయితే మనకి పాలియోలిథిక్ హ్యాండ్ యాక్స్, పాలియోలిథిక్ క్లీవర్ అనేవి కనబడ్డాయి. ఇవి కట్టెలు కొట్టడానికి, అలాగే
కట్టెలతో ఇల్లు నిర్మించుకోవడానికి వాడేవారు అనుకుంటాను బహుశా. ఇవి ఎప్పటివంటే 10 లక్షల సంవత్సరాల క్రితంవి. ఇవి 10 lakhs బిఫోర్ క్రైస్ట్ టు 1 lakh బిఫోర్ క్రైస్ట్ అని రాసింది. అండ్ 1 lakh బిఫోర్ క్రైస్ట్ టు 40,000 బిఫోర్ క్రైస్ట్ అండ్ 40,000 బిఫోర్ క్రైస్ట్ టు 10,000 బిఫోర్ క్రైస్ట్. పూర్వ ప్రాచీన శిలాయుగము, మధ్య ప్రాచీన శిలాయుగము అండ్ అంతిమ ప్రాచీన శిలాయుగము అని రాసున్నారు. అంటే 10 లక్షల సంవత్సరాల క్రితం వాడిన వస్తువులు ఇవి. అలాగే ఒక శివలింగం కూడా ఉంది అక్కడ. అది 13వ శతాబ్దంలో చోళులు నిర్మించిన శివలింగం అంట. అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ ఇప్పుడు బయటపడ్డ వస్తువులు కానీ వాటి ఫొటోస్ కానీ అవన్నీ చిన్న మ్యూజియం టైప్లో పెట్టారు రైల్వే స్టేషన్ ఎగ్జిట్లో నల్గొండలో. రైల్వే స్టేషన్లో మ్యూజియం బాగుంది కదా. సో మీరు కూడా ఎప్పుడైనా నల్గొండ ట్రైన్లో వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్లో ఈ మ్యూజియం చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.